హిందువులు 70 మంది, ముస్లింలు 30 మంది ఉంటే, ఈ హిందువులు 70 మంది, ఓ 10 మందేమో సమాజ్‌వాదీ పార్టీకి, ఒక 10 మందేమో తృణమూల్ కాంగ్రెస్‌కి, ఒక 10 మందేమో ఆర్‌జేడీకి, ఓ 10 మందేమో బీఎస్పీకి, ఓ 30 మందేమో బీజేపీకి ఓట్లేస్తారు. అదే ముస్లింలైతే 30కి 30 మంది మనకే ఓట్లేస్తారు. క్రిస్టియన్స్ 20కి 20 మంది మనకు ఓట్లేస్తారు. తద్వారా మనం అధికారంలోకి రావచ్చు అన్నదే ముస్లిం బుజ్జగింపు చర్యల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ చేసేటటువంటి. స్వయంగా వందే మాతర గీతాన్ని మధ్యలోనే ఆపించినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సాక్షిగా వాళ్ళ బుజ్జగింపు చర్యలకి సజీవమైనటువంటి సాక్ష్యం. గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వక్ఫ్ వాళ్ళు అడిగారంటూ ఢిల్లీలో ఉన్నటువంటి 300 ఆస్తుల మీదన వక్ఫ్‌కి చెందుతాయని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి హోదాలో సంతకం పెట్టించినటువంటి ఘనత వాళ్ళకే చెందుతుంది. అంతటి తీవ్రమైనటువంటి వ్యవహారం జరిపేటటువంటి అలవాటు ఉంది. అదే సందర్భంలో 2006లో జాతీయ వికాస్ మండలి సమావేశంలో మన్మోహన్ సింగ్ స్వయంగా చెప్పుకొచ్చారు. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు అభివృద్ధి ఫలాలను పొందేలా చూడాలి. వాళ్ళకే మా మొదటి ప్రాధాన్యం, అంటే హిందువులు కాదు ముస్లింలే మా మొదటి ప్రాధాన్యం అని మన్మోహన్ సింగ్ ఉపన్యాసం ఇచ్చుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పించినటువంటి ఉపన్యాసం. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఆర్టికల్ 370 రద్దు సందర్భంలో దాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర ప్రతిపత్తి అట్లాగే ఉండాలి, రాజ్యాంగం సపరేట్ జెండా, కాశ్మీర్ సపరేట్గా ఉండి తీరాలని చెప్పి వాదించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది. అదే సందర్భంలో 90లలో ఊచకోత జరిగినప్పుడు హిందువుల్ని చంపేసి ఆస్తులు లాక్కున్న రోజున ముస్లింల తరపున పోరాడినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. 1986లో సుప్రీంకోర్టు ఓ ముస్లిం విడాకుల బాధితురాలైన షాబానోకి భరణం ఇవ్వాలని తీర్పు చెప్తే దీన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తే రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏకంగా రాజ్యాంగ సవరణ చేసి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్ యాక్ట్ 1986 అని పెట్టి వాళ్ళకి పరిహారాన్ని వాళ్ళ నికానామా ప్రకారం చేసుకుంటారు. అంత కావాలంటే ప్రభుత్వ డబ్బులు నుంచి ఇద్దాన్ని తప్పించి వాళ్ళకి ఈ రూల్స్ వర్తించదు. హిందువులకి వర్తించే హిందూ మహిళకి వర్తించే భరణం హక్కు వాళ్ళకి అక్కర్లేదని చెప్పినటువంటి ఒక ఘనత వహించినటువంటి దరిద్రం కూడా వాళ్ళకే ఉంది. అట్లాగే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1947 నుంచి 58 వరకు ఉన్నటువంటి సందర్భంలోనే హిందూ రాజుల గురించి తప్పుడు పాఠ్యాంశాలు పెట్టి అదే సందర్భంలో ముస్లిం రాజులు ఈ దేశం మీదకి వచ్చి దండయాత్ర చేసిన రాజుల్ని గొప్ప వాళ్ళ కింద చూపించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి చెందింది అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వందే మాతర గేయం ముస్లింల మతవాదాలకు వ్యతిరేకంగా ఉందంటూ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేశాయని 1937లో ఆ గీతంలోని మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలని చెప్పి నిర్ణయించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. అదే సందర్భంలో ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరించింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీని. టోటల్గా ముస్లిముల సంరక్షణ, హిందువుల అణచివేత, హిందువుల వేధింపు, చివరికి మన గుళ్ళల్లో మనం పూజ చెయ్యాలంటే చర్చిలో ఉన్నటువంటి వాళ్ళతో, మసీదులో ఉన్న వాళ్ళతో ఎన్ఓసి తీసుకురమ్మని చెప్పే చట్టాన్ని తేవడానికి ప్రయత్నించినటువంటి దరిద్రం కూడా వాళ్ళకే చెందింది.